हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। मेरा नाम नफीस फातिमा है। मैं जॉब करते हुए पार्टनर हस्बैंड के साथ बिजनेस बिल्ड कर रही हूँ। फर्स्ट ऑफ ऑल तो बॉस भाई बहुत अच्छा प्लान बना, उनके लिए क्लास। ये मैं जॉब तो कर रही, लेकिन मैं जॉब में किसी को भी जॉब नहीं दे सकती। इस बिजनेस के जरिए मैं लोगों की लाइफ चेंज कर सकती हूँ, इसलिए बिजनेस कर रही हूँ। और अपने जॉब में हम दूसरों को हेल्प करेंगे भी बोले तो नहीं कर सकते। ये बिजनेस में लोगों के लाइफ चेंज कर सकते हैं और लोगों को अच्छी जिंदगी दे सकते हैं। इस बिजनेस के जरिए हम रॉयल्टी इनकम पा सकते हैं। मेरे जॉब में इनकम आ रही मेरे को, लेकिन रॉयल्टी इनकम नहीं है, मेरे को सिक्योरिटी भी नहीं है। इस बिजनेस के जरिए सिक्योरिटी ले सकते हैं। जस्ट क्या करना है, प्लान बताना है, प्रोडक्ट भी लाना है, मीटिंग को अटैच करना है, सिंपल काम है। ये हर कोई कर सकता है। यहाँ जो भी नए लोग आए हैं, जो प्लान के लाए हैं, उनसे बैठिए, फिर एक बार उनसे प्लान भी सीखिए और अपना बिजनेस स्टार्ट कीजिए। थैंक यू। గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకంటే కన్ఫ్యూజన్ అనుకుంటున్నాను. ఏం పర్వాలేదు, ఎప్పుడు కూడా గుడ్ మార్నింగే మా బిజినెస్ కోసం. మా నేపథ్యంలో మొహమ్మద్ షబీర్ మనకు రెస్పెక్ట్ హెడ్ మాస్టర్. ఈ మధ్యలోనే 1 year బ్యాక్ రిటైర్ కావడం జరిగింది. మా మిస్సెస్ ఆల్సో సీజ్ ఆల్సో తహసీల్దార్. మేము ఇద్దరు కూడా తహసీల్దార్ ఆఫీసర్. ఒకసారి ఆలోచన చేయండి, నాకు 1,30,000 శాలరీ ఉండే, ఈమెకు 1,20,000 శాలరీ ఉంది, 2.5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంది. అయినా ఈ బిజినెస్లో ఉన్నా. దీని యొక్క రహస్యం ఏంటి అన్నా కదా సాను? ఏదన్నా ఒక రహస్యమే ఉంటుంది. అయితే నేను గ్రేట్ మా అబ్బాయి పుట్టన్ సార్కు గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన మాకు వయసులో చిన్నవాడైనా మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే మాకు అప్లైన్ అనేది తల్లిదండ్రులు లాంటి వారు. అప్లైన్ని మనం గౌరవిస్తే 100% ఈ బిజినెస్లో సక్సెస్ అనేది. నేను కేవలం డబ్బు కోసం రాలేదు, ఏదో ఒక కారణం అంటే హెల్త్ కోసం బిజినెస్లో రావడం జరిగింది. మా మిస్సెస్ తహసీల్దార్ అనుకుంటే కోట్ల రూపాయల ఆస్తులు పెట్టగలుగుతుంది. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. టీచర్లకైతే ఏం రాదు, మీకు అందరికీ తెలుసు, అవునా కదా? ఏం ఇన్కమ్ రాదు టీచర్లు. చాయ్ తాగాలంటే ఆలోచన చేసేవారు. నలుగురు ఉంటే పక్కన జరిగిపోతాం. ఎవరు టీచర్లు ఉంటే బాధపడద్దు, నాతో జరిగిందని చెప్తున్నాను. అంటే హెల్త్ కోసం బిజినెస్లో ఎలా రావడం జరిగిందంటే, నేను ఒక 4-5 years బ్యాక్ నాకు బీపీ హై రేస్ అయ్యి 190 వరకు వస్తే ఒక డాక్టర్ మాథూర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో బేగంపేటలో సీఎం ఇంటి పక్కకే ఉంటారు ఆయన. ఈరోజు ఉన్నారో లేదో తెలియదు. మంచి 80-85 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. హైదరాబాద్ ఉన్న చాలామందికి పరిచయం ఉండొచ్చు. మా మేడము మా బియ్యంకుడు అంటే మా అబ్బాయి యొక్క మామయ్య గారు, మా మేడం, నేను ముగ్గురం కలిసి వెళ్ళాం. మరి ఇది బీపీ ద్వారా వచ్చింది సార్, మీకు ఏం ప్రాబ్లం లేదని 500 రూపాయలు ఫీజు తీసుకొని ఆ రోజులో 30 రూపాయలు గోళీ రాసింది. ఫీజు 500, 5 ఏళ్ల క్రితం గోళీ 30 రూపాయలు. సార్ నేను ఇప్పటివరకు ఏం వేసుకోలేదు సార్, మరి ఇప్పుడు హెల్త్ కోసం వేసుకోవాలి అంటే ఎప్పటివరకు వేసుకోవాలి? ప్రతి ఒక్కరికి వస్తుంది అనుమానం, వస్తుందా రాదా? నాకు కూడా వచ్చింది అనుమానం, ఎప్పటివరకు వేసుకోవాలి సార్? ఇది మీరు ఎప్పటివరకు వేసుకోవాలంటే ఒకటే ప్రశ్న అడిగాను, ये आपको मिसेस है क्या? हाँ बिल्कुल मैं हमारे मिसेस. మరి మీ మేడం మీరు ఎప్పటి వరకు ప్రేమిస్తారని అడిగాను. నాకు ఒక్కటేసారి జల్లుమంది, ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. మరి నేను అడిగే ప్రశ్న సమాధానం మీ మేడం మీరు ఎప్పటి వరకు ప్రేమిస్తారు? ఏం చెప్పలేని సమాధానం. సార్ ఉన్నప్పటి వరకు ఉంటుంది అది భార్యాభర్తం, అవునా కదా? ఇది ఈ బీపీ ట్యాబ్లెట్ మీ యొక్క చిన్న మిస్సెస్, రెండవ భార్య. ప్రేమించండి కేవలము సార్ మస్తు సార్లు చెప్పాడు నాకు. సార్ చాలాసార్లు చెప్పడం జరిగింది, నేను వినేవాడిని కాదు. సంగారెడ్డి లోకలే కనుక ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఇంకా వినేవాడిని కాదు. కేవలం బీపీ ట్యాబ్లెట్ మరి ఎలా మార్చాలనే ఉద్దేశంతో బీపీ ట్యాబ్లెట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. డెల్ ప్రెస్ ఏదో ట్యాబ్లెట్ వాడుతుంటే అప్పుడు మరి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ మన వెస్టేజ్లో ఫ్యూటెమ్ ఒకటి, ఫ్లాక్స్ 2 వాడడం ప్రారంభించడం జరిగింది. దాన్ని నేను అబ్జర్వ్ చేశాను. పక్క ప్రొడక్ట్ ఏదైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశం లేదు.
అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏ విధంగా అబ్జర్వ్ చేయడం జరిగిందంటే ఒక 1 month వరకు ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వాడుకుంటూ ఇది కూడా వాడాను. దాని తర్వాత 1 month తర్వాత అది ఒక రోజు గ్యాప్ ఇచ్చాను, ఇది కంటిన్యూగా వాడాను. దాని తర్వాత డే బై డే 2 days 3 days తర్వాత ఆ ట్యాబ్లెట్స్ ఒకసారి వాడడం ప్రారంభించి ఇట్లా 3 months అబ్జర్వ్ చేశాను. 4, 5, 6 monthsలో వారంలో అది కూడా ఒక్కొక్కటి వాడాను. దగ్గర 6 months వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా Q10 ఫ్లాక్స్ వాడుకుంటూ 1 yearలో నా బీపీ ఎక్కడ వెళ్ళిపోయిందో నాకే అర్థం కాదు. అప్పుడు బిజినెస్ సీరియస్గా స్టార్ట్ చేయడం జరిగింది. సార్ చెప్తే నేను అన్ని సార్ నా దగ్గర ఎర్టిగా బండి ఉంది, మీరు చెప్పే డ్రీమ్లో ఇల్లు 2 కోట్ల ఇల్లు ఉంది, 3 పిల్లలు సెటిల్, 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక బీడీఏలో వర్క్ చేస్తే 1 లక్ష రూపాయలు జీతం ఉంది, బిహెచ్ఎల్ ఒక అబ్బాయి అల్లుడు ఆయన 1 లక్ష రూపాయలు జీతం ఉంది, కొడుకు సౌదీలో పనిచేస్తాడు 1.5 lakh జీతం మాకు ఉంది, మాకు 2 నెలలు ఏం చేయాలి సార్ మీరు చెప్పేటి అన్నీ ఉన్నాయి అక్కడ. కేవలం ఒక బీపీ ట్యాబ్లెట్ కోసం రావడం జరిగింది బిజినెస్లో. దాంతో ఒక ముఖ్య ఉద్దేశం అంటే నేను ఉద్యోగం 35 ఏళ్ళ సర్వీస్ చేయడం జరిగింది, కానీ ఎవరి లైఫ్లో మన పిల్లలకు ఉద్యోగాల్లో చదువులు చెప్పాను కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. కొంతమందికైనా మనం జీవితం ఇవ్వగలుగుతాం, దీని ద్వారా లైఫ్ చేంజ్ చేయగలుగుతాం, మనకు జ్ఞాపకం పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సర్వీస్ ఉన్నప్పుడు మెల్లమెల్లగా చేసుకుంటూ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత సీరియస్గా చేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి డ్రీమ్ ఏం డ్రీమ్ పెట్టుకోవాలనుకుంటారు, అన్నీ ఉన్నాయి, డ్రీమ్ ఏం పెట్టుకోవాలన్నారు ఎక్కడ అర్థం కాదు. లాస్ట్కి ఒక డ్రీమ్ ఏం పెట్టుకోవాలంటే రిటైర్మెంట్ అయినాక శాలరీ తగ్గిపోతుంది. అలా కాదా, తగ్గుతుందా లేదా? ఉద్యోగస్తులు ఉన్నారా? ఉన్నారు, వెరీ గుడ్. రిటైర్మెంట్ తర్వాత జీతం తగ్గుతుందా లేదా? ఒక 40% వస్తుంది. ఒకటే డ్రీమ్ పెట్టుకున్నాను, రిటైర్మెంట్ తర్వాత 1 yearలో రిటైర్మెంట్లో ఏదైతే జీతం తగ్గుతుందో ఆ శాలరీ మళ్ళీ సమానం కావాలి. ఇది ఒక డ్రీమ్ రాసి పెట్టుకున్నాను. 1 yearలో కావాలనుకున్నాను. కొంత అవకతవకలు అటు ఇటు కావచ్చు, బిజినెస్లో అందరికీ అవుతాయి. 1 yearలో కాలేదు కానీ 1.5 yearలో మాత్రం అది సాధ్యమైంది. ఇది మీ అందరికీ సాధ్యమైంది, 100% సాధ్యమవుతుంది. ఒక 6 నెలలు అటు ఇటు కావచ్చు, తప్పేం లేదు. మనం జీవితాంతం కష్టపడుతున్నాం. మరి 30-35 ఏళ్ళు పని చేయాలా, 2-3 ఏళ్ళు కష్టపడి మరి లైఫ్ బాగా చేసుకోవాలి. మరి సార్ గోస్వామి కూడా చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చెప్పారు. ఆయనకు ఒకసారి గ్రేట్ క్లాప్స్ సంగారెడ్డిలో ప్రతి ఒక్కసారి మేమే చేసుకుంటాం. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళిద్దరు కూడా. మరి పాండు గారు చెప్పినట్టు మిత్రులు కుక్కన్ సార్ దగ్గర కూడా 3 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యడం. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నాం. మా మిత్రుడు 40 ఏళ్ళ పరిచయం, పెద్ద మంచి ఆర్గనైజేషన్లో పనిచేయడం, ఫస్ట్ క్లాస్ నాలెడ్జ్ ఉంది, మస్తు నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది, వినలేదు. 3 సంవత్సరాల తర్వాత మనకు ఎవ్వరు నాలెడ్జ్ చూడడం మోసపోయి జీవన నాలెడ్జ్ చూస్తానని చెప్పిన ఒక్కటే నీ ఇష్టం, లాస్ట్ అవకాశం 3 సంవత్సరాలు చెప్తున్నా నీ ఇష్టం అని చెప్తే కోరుకొని హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి వచ్చి సాగర్ కూర్చొని ప్లాన్ చూసి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సీరియస్గా చేస్తాను. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ ఇస్తున్నాను. బ్యాక్ టు వస్తాను.